లోకల్ బాడీస్లో ఇంకా వీక్ అవుతున్నది అన్నది వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి డబ్బులు రిలీజ్ చేసే పరిస్థితి కనబడతలేదు, కేవలం రాజకీయ పరిస్థితుల వల్ల. ఇది మంచి పద్ధతి కాదు. డబ్బు నీది కాదు. మేము అడిగేది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల డబ్బు నీది కాదు. మొత్తానికి మొత్తం ఒక మాధవ్ నగర్ బ్రిడ్జ్ సగం పైసలు తప్ప వేరే బ్రిడ్జ్లన్నీ కూడా కేంద్రంవే. దాని తర్వాత మా నాయన ప్రేమతో పిలుచు మహేషా అని, మా మహేష్ అన్నని, బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న, పిసిసి ప్రెసిడెంట్. జనరల్గా చదువుకోని వాళ్ళు ట్యూషన్ చెప్పొద్దు, సబ్జెక్ట్ లేని వాళ్ళు ట్యూషన్ చెప్పొద్దు, ట్యూషన్ వినాలి. కేంద్రం నిధులు వస్తలేవు అని అన్నాడు ఆయన. ఇప్పుడు చిట్ట మొత్తం ఇస్తా ప్రతి ఒక్క బ్రిడ్జ్ది. ఫస్ట్ అడివి మామిడిపల్లి అన్నా మహేషా ఇను, టోటల్ కాస్ట్ 22 కోట్లు, 15.90 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 16 కోట్ల రూపాయలు 7-8 సంవత్సరాల క్రితమే డిపాజిట్ చేయబడ్డాయి స్టేట్ గవర్నమెంట్ దగ్గర. అప్పుడు అట్లా సిస్టమ్ అట్లా ఉంటుండే, ఆ తర్వాత మార్చిండు. మళ్ళా తర్వాత 2.70 crores కూడా డిపాజిట్ చేసిరు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అంటే ఆల్మోస్ట్ 18.6 crores అవుట్ ఆఫ్ 22 crores ఆల్రెడీ డిపాజిటెడ్ ఇయర్స్ బ్యాక్. కొన్ని సంవత్సరాల కింద మీ దగ్గర డిపాజిట్ చేశారు. మిగిలిన 3.64 crores డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, కేంద్రంలో డబ్బులు ఆగలేదు. కేంద్రం డబ్బులు మీ దగ్గర సంవత్సరాల నుంచి మురుగుతున్నాయి. మీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేసింది. ఎక్కడ డైవర్ట్ చేసిందో మీరు చూసుకోవాలి. చూసుకొని అది మా జిల్లాకి అడవి మామిడిపల్లి బ్రిడ్జ్కి పేమెంట్లు డ్యూ ఉన్నాయి, ఇచ్చేస్తే పనులు ఫినిష్ అవుతాయి. మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్ కి రిసీవ్డ్ 10 కోట్లు. గవర్నమెంట్ ఆల్రెడీ బిల్ రేజ్ చేసింది, ఇవ్వాల్సిన పైసలు 3.30 crores. వర్కులు అయిపోయి ఆఫీసర్లు కావాలని బిల్ చేస్తలేరు, పైసలు లేవని. అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా పనిచేసుకోవాలి. మీరు బిల్లులు రేజ్ చేయడం ఆపొద్దు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని. మీ పని మీరు చేసేయాలి సక్రమంగా టైంకి. మీరు మీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ను పిలిచి కరెక్ట్ 18th ఆగస్టులో నేను రివ్యూ పెట్టిన మీ దగ్గర. కాబట్టి మీ పని మీరు చేయండి. ప్రభుత్వం పైసలు ఇవ్వకపోతే వేరే విషయం. మీరు బిల్స్ రేజ్ చేయడం ఎందుకు స్లో చేస్తున్నారు? 3.64 crores పనులు అయిపోయినాక బిల్స్ రేజ్ చేస్తలేరు. అంటే కాంట్రాక్టర్ కి 3.30, 3.64 దాదాపు 7 crores పెండింగ్ ఉన్నది డ్యూ. ల్యాండ్ అక్విజిషన్ 7 సంవత్సరాలు తీసుకున్నది స్టేట్ గవర్నమెంట్ అది చేయడానికి. 7 సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్, అందుకని డిలే అయింది. ఇన్ని రోజులు ల్యాండ్ అక్వైర్ చేయలే, చేసినాక మళ్ళీ ఈ తతంగం. ఇది అడవి మామిడిపల్లి ముచ్చట. ఇక అరసపల్లి, ఈ టీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇదంతా ముస్లిం ఏరియాలో ఉన్నది. వీళ్ళంటే ముస్లింలు అంటే ఓటర్ ఐడి తప్ప ఏమి కాదు. వీళ్ళకి అర్థం కాదు. ముస్లింలకు కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా. ఆడ బ్రిడ్జు 137 కోట్ల బ్రిడ్జ్, అది 132 కోట్ల వర్క్ శాంక్షన్ అయిపోయింది, పనులు మొదలైపోయినాయి. ఇప్పటి వరకు పేమెంట్ అయింది 22.85 crores, 23 కోట్లు అనుకోండి పేమెంట్ అయిపోయింది. గవర్నమెంట్ దగ్గర పెండింగ్ 7.07 crores బిల్లు పెండింగ్ ఉన్నది, రేజ్ చేసిరు ఆల్రెడీ. వర్క్ అయిపోయి బిల్స్ రేజ్ చేయాల్సినవి 7.5 crores. అంటే ఈడ కాంట్రాక్టర్ 15 కోట్లు పసాయించినాయి కాంట్రాక్టర్లు.
బిల్లులు 2024 డిసెంబర్లో రేజ్ చేసిండ్రు. 9 నెలలు అయిపోయింది, 10వ నెల ఇది. ఇది కాక వర్క్ స్లో అవ్వడానికి కారణం కేబుల్స్ ఉన్నాయి, రైల్వే ట్రాక్ అటు దిక్కు ఇటు దిక్కు. ఆ రైల్వేసే తీసేయాలి అవి. దానికోసము 63 లక్షలు డిపాజిట్ చేస్తే రైల్వేస్ దగ్గర రైల్వేస్ ఆ పని చేసి ఇస్తుంది. కేబుల్ అడ్డం ఉన్నాయి. ఆ 63 లక్షలు ఇస్తలేరు. ఇది కూడా లాస్ట్ టైం రివ్యూలో వచ్చింది. 2 నెలల్లో కలెక్టర్ ఇప్పిస్తా అన్నాడు. 2 నెలలు అయిపోయింది. ఆగస్టు అంటే 2 నెలలు అయిపోయింది నేను రివ్యూ చేసింది. సో కలెక్టర్ గారిని కొంచెం పని సీరియస్ గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రెషర్లో పని చేయకూడదు. మీరు మీ పని మీరు చేసేయండి. మీరు ప్రెషర్ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయండి. మీరు ఆపొద్దు వాళ్ళ మాటిని. మీరు బాధ్యులైతారు. ఇక అతి ముఖ్యమైనది మాధవ్ నగర్ టోటల్ కాస్ట్. ఇది మెయిన్ బ్రిడ్జ్ బ్యూటిఫికేషన్, ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ కాక మెయిన్ బ్రిడ్జ్ సుమారు 55 కోట్ల వాల్యూ ప్లస్ సెంటర్ షేర్ చేసేది కొంచెం అటు ఇటు ఉంటుంది. 60 కోట్లకి 30 కోట్లు సెంటర్, 30 కోట్లు స్టేట్. ఇక బ్యూటిఫికేషన్ కి ల్యాండ్ అక్విజిషన్ కి స్టేట్ గవర్నమెంట్ ఎక్స్ట్రా పెట్టుకుంటుంది. బ్రిడ్జ్కి అయితే సగం సగం. దీంట్లో 34.29 కోట్లు ఆల్రెడీ రిసీవ్ అయింది. సెంటర్ 30 కోట్లు కూడా. సెంటర్ 18 కోట్లు డైరెక్ట్, 12 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పేమెంట్లలో 30%. అలా వాళ్ళ సిస్టమ్ అట్లుంటుంది. సో 34.29 crores received by the contractor. 3.15 crore bills pending with the government. ₹1 పైన వరకు ఇంకా రికార్డ్ చేయాలి. పని అయిపోయింది, వీళ్ళు బిల్ రేజ్ చేస్తారు. దాదాపు 5 కోట్లు ఈడ పెండింగ్. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అగ్రిమెంట్ 18 కోట్లు అయింది. అందులో 12 కోట్ల పేమెంట్ అయిపోయింది. ప్లస్ ఈ 34.29 స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పేమెంట్ ఇచ్చిందో అందులో 30%, అంటే దాదాపు 11 కోట్లు అందులో. అంటే 12, 11, 23 కోట్లు సెంటర్కి వెళ్ళి అయిపోయింది 30 కోట్లలో. అంటే సెంటర్ ఫండ్ ఆల్మోస్ట్ 70% పైన, 75% పైన మాధవ్ నగర్కి పేమెంట్ అయిపోయింది. పనులు అయిపోతే మిగిలిన 25% కూడా ఇస్తారు. బిల్లులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, మేలా ఆల్రెడీ రేజ్ చేయడం జరిగింది. ఇంకా బిల్లు పెండింగ్ ఉన్నాయి. ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు వింటున్నట్టు అనుకుంటా ఉన్నా, లేకపోతే మీరు అందరు వినిపియండి జాగ్రత్తగా. ఆయన మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చదువు రానోడు ట్యూషన్ చెప్పొద్దు. ట్యూషన్కి పోవాలి, వింటందుకు పోవాలి. ఇక ముఖ్యమంత్రి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి వచ్చి నాకు అందిన సమాచారం, ఆయనకి పొలిటికల్ గా పెద్ద కనబడతలేదు ఈడ, కాబట్టి ఏమి పాజిటివ్ గా యాటిట్యూడ్ కనబడతలేదు. వారం 10 రోజులు టైం ఇస్తాము. వారం 10 రోజులు టైం ఇస్తాము. ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజ్ కాకుండా పనులు మొదలు కాకపోతే నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్టు మీ అందరికి చెప్తా ఉన్నా. నా జీవితంలో నేను నిరాహార దీక్ష చేయలే. ఫస్ట్ టైం మాధవ్ నగర్ ఫ్లైఓవర్ కోసం చేస్తా. దీపావళి ఉన్నది, కావాలంటే దీపావళి తర్వాత 3-4 రోజులు టైం ఇస్తాం. దాదాపు 10 రోజులు టైం ఇస్తాము. లేని పక్షంలో నిరాహార దీక్ష కూర్చుంటాం. ఇంకోసారి మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్జెక్టు నేర్చుకున్నాక మీడియా ముందుకు రండి. మీరు ఎస్సీకి ఫోన్ చేసి పరువు తీసుకున్నారంట. ఎంత పెండింగ్ ఉన్నది అని ఫోన్ చేసినట. ఫోన్ చేస్తే సెంటర్కి వెళ్ళి ఎంత పెండింగ్ ఉన్నది అని అడిగితే ఏం పెండింగ్ లేదని చెప్పినట్టు ఆయన. అందరు నవ్వారు, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు. ఎందుకండి పరువు తీసుకుంటారు? తెలుసుకోండి. ఆఫీసర్లకు ఫోన్లు చేసి ఫస్ట్ మీరు తెలుసుకోండి. కేంద్రము ఇలా ప్రాబ్లం ఏం చెప్పాలా మీకు?
అడవి మామిడిపల్లి ముందే డిపాజిట్ అయినాయి. అరసపల్లి సిస్టము, మాధవ్ నగర్ సిస్టము మీరు పేమెంట్ చేయాలి, 72 గంటల లోపల మీకు పైసలు వస్తాయి. మాక్సిమం 72 అవర్స్, 73వ గంట కేంద్రం ఆగదు. రైల్వేస్ మీకు 48 గంటలనే ఇచ్చేస్తారు. మా అంటే 72 గంటలు ఏదైనా వీకెండ్ వస్తే ఒకటే రోజులు వస్తుంది పేమెంట్. ఒకవేళ మీరు ఫ్రైడే రేజ్ చేస్తే సాటర్డే సండే ఉంటే మండే వస్తుంది. ఇట్లా 7 కోట్లు ఇచ్చి తీసుకొని మళ్ళీ 7 కోట్లు ఇచ్చి మళ్ళీ తీసుకుంటేందుకు కూడా వీళ్ళకి పైసలు లేవట. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకుడు మా రాకేష్ భాయ్ లేడీడా. మా రాకేష్ భాయ్ ఉంటే ఎప్పుడు భూమి పుట్టినప్పుడు పుట్టిండు సుదర్శన్ రెడ్డి అంటుండే. ఇట్లా 7 కోట్ల పేమెంట్ మా ఏది ఇది మీది మాధవ్ నగర్వి దాదాపు 5 కోట్లు, ఈ అరసపల్లివి 7.03 ప్లస్ 7.5 బిల్ రేజ్ చేసేది దాదాపు 20 కోట్ల రూపాయలు. మీరు ఇట్లా పేమెంట్ చేస్తే అది ఇచ్చేస్తారు 2 రోజులలో. మీ పైసలు కావు మై డియర్ చీఫ్ మినిస్టర్ గారు, మా ప్రియ మిత్రులు. మీ పైసలు అడుగుతలేం, మేము కేంద్ర నిధులు అడుగుతున్నాము ఇచ్చేయమని. పాప మీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏం తెలవక సెంటర్కి వెళ్ళి నిధులు ఆగుతున్నాయని చెప్తున్నాడు ఆయన. కాబట్టి విల్ వెయిట్ ఫర్ అబౌట్ 10 days. ఇఫ్ నాట్ హంగర్ స్ట్రైక్ కి కూర్చుంటాం. దీనికి మొన్న మా పార్టీ ఆఫీస్లో, నాంపల్లి మా స్టేట్ పార్టీ ఆఫీస్లో దీని మీద మీడియాకు మాట్లాడినా. అది కావాల్సినంత వైరల్ అయింది. ఈ 42% ఓల మీద ప్రేమతోటి, బీసీల మీద ప్రేమతోటి తెచ్చింది కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. తెచ్చే పద్ధతి కూడా కాదు ఇది. వీళ్ళు పెద్ద భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఢిల్లీలో ధర్నా చేసినాము అంటుండ్రు. మీ ఢిల్లీ ధర్నాకు రాహుల్ గాంధీ వచ్చిండా రాహుల్ గాంధీ? పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. మీరు పోయి మాట్లాడినరా? స్పీకర్ టైం తీసుకున్నారా? మీరు మోడీ గారితో మాట్లాడినరా? మీరు బీజేపీని అడిగి వాగ్దానం ఇచ్చిర్రా? మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండ్రు? అందులో ఎన్ని నెరవేర్చిండ్రు? మీ దగ్గర పైసలు లేవు. మీరు కేసీఆర్ కుటుంబం మీద యాక్షన్ తీసుకుంటలేరు. కాళేశ్వరం మీద 2 సంవత్సరాలు టైంపాస్ చేసినావు. రిపోర్ట్ ఇచ్చిండు. నువ్వేసుకున్న కమిటీయే రిపోర్ట్లా కేసీఆర్ కేటీఆర్ దొంగలు అని చెప్పినాక కూడా నువ్వు యాక్షన్ తీసుకోకుండా 2 సంవత్సరాల తర్వాత నేను సిబిఐకి ఇస్తున్నా అని బాల్ అటు నెట్టేసుడు. ఇది పద్ధతి కాదు. ఇది కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ డ్రామాలు. మన ఏమైంది? ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఫర్ పీపుల్ హూ ఆల్రెడీ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్. అది ఓకే. సో అగ్రవర్ణ పేదలకు అది ఒక బీసీ ప్రధానమంత్రి ఇచ్చాడు. ఆయన డిస్టర్బ్ చేసాడు. ఎన్నో ఉంటి కాళేశ్వరం మీద తీసుకోవు, కల్వకుంట్ల మీద. మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఇయ్యలటి వరకు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేయరు? 45 రోజులు దాటిపోయింది. ఈ కారు మీద యాక్షన్ తీసుకోరు, ఫోన్ ట్యాపింగ్ మీద యాక్షన్ తీసుకోరు. ఇవన్నీ మర్చిపోవాలని మాకు బీసీల మీద తెగ ప్రేమ ఉన్నది. మేము 80 సంవత్సరాలలో ఒక్క బీసీ ముఖ్యమంత్రిని కూడా చేయలేదు, అంత ప్రేమ ఉన్నది మాకు అని కాంగ్రెస్ వాడు ఇప్పుడు బీసీ ప్రియుల ప్రేమ చూపించుకుందామని చూస్తున్నాడు. వీళ్ళు మేము బీసీ ధర్నా చేసినాము ఢిల్లీలో, మా రాహుల్ గాంధీ రాలేదానికి. మా రాహుల్ గాంధీ పార్లమెంట్కి రాడు, మా రాహుల్ గాంధీ పార్లమెంట్ నడవనీయడు.
పార్లమెంట్లో మాత్రం బీజేపీ పాస్ చేయాలి. మరి రాహుల్ గాంధీ మాత్రం రాడు. నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాను చెప్తా, అప్పుడు అడుగుదు. సో ఇది ఇక్కడికి వచ్చి జిల్లాకు వచ్చి ఏమైనా ఇచ్చిపోయిందా అంటే లేదు. ఏమన్నా అంటే నేను బిచ్చపోని, నాకు బ్యాంకులు బిచ్చం వేస్తలేవు, నేను బ్యాంకులకు పోతే నేను చెప్పులు ఎత్తుకపోతానేమో, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వచ్చారేమో అని చూస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి మాటలు. బ్రదర్, నీకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ల కేంద్రం నిధులే అధికంగా ఉంటాయి. నువ్వు పేమెంట్స్ చేసుకో, మళ్ళా రీయింబర్స్ చేసుకో. సింపుల్. ఈ దేశంలో సిస్టమ్స్ గట్టిగానే ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ సరిగ్గా ఉండదు. ఇటువంటి కరప్ట్ పార్టీలు టీఆర్ఎస్ కానీ వీళ్ళు కానీ, ఇప్పుడు నేను బిచ్చపోని అంటే నేనే మస్తాలు చెప్పిన రేవంత్ రెడ్డి చేతుల అది ఏంది బెగ్గింగ్ బౌల్ పెట్టి పోయిండు కేసీఆర్ అని నేనే చెప్పిన. కానీ వీళ్ళ డైలాగులు మొన్న నేను వీడియో చూపించిన. సంపన్న రాష్ట్రం తెలంగాణ, చాలా పుడుతుంది ఈడ, పైసలు పుట్టించే తెలివి ఉండాలి అన్నాడు రేవంత్. మేము పైసలు పుట్టిస్తాము, మేము టీఆర్ఎస్ లెక్క కరప్షన్ చేయము, ఆ కరప్షన్ పైసలన్నీ ప్రజలకు పంచుతాము అన్నాడు. ఇప్పుడేమో నేను బిచ్చపోని చెప్పులు ఎత్తుకపోయేటోని అంటూ. చూస్తా ఉన్నా 3-4 రోజుల నుంచి ఇలా ఎగురుతున్నాడు. ఎవడు చేసింది వానికే చుట్టుకుంటుంది అంటారు చూడు. ఆడేంది ఒక అపార్ట్మెంట్లో ఎన్ని ఓట్లు వెళ్ళినాయి? 43 43. అరే బేవకూఫ్ కేటీఆర్, ఈయన 43 ఓట్లు వెళ్ళినాయి. అవి నీ టైంలోనే ఎన్రోల్ అయ్యి ఉంటాయి వెరిఫై చేస్తే. బోధనలో ఒకటే ఇంట్లో 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి నీ హయాంలా. ఓటేంది, పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశ్ వానికి, మయన్మార్ వానికి. ఇది అంటే నువ్వు చేసినది కాదా నిర్వాకం? నువ్వు మీ అయ్య చేసిన నిర్వాకమే కదా. మీరు దొంగోట్లు చేయించుకోలేరా? ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇండ్లల్లో 10ల సంఖ్యలో ఓట్లు ఎన్రోల్ చేయించుకోలే మీ దాంట్లో, మీ ప్రభుత్వంలో. ఓట్లు కాదు, పాస్పోర్ట్లే చేయించిన దొంగలీళ్ళు. దొందే ఇవి. మళ్ళా నేను పేరు తీసుకోను, మీకు అర్థమైంది రాసుకోండి. ఈ కేటీఆర్ కేసీఆర్ హయాంలా జూబ్లీ హిల్స్ క్లబ్లలో విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా అవుతుండే. ఈ ఈవినింగ్ క్లబ్స్, పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 45 36 అత్యధికంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీలనే ఉంటాయి. డ్రగ్స్ సరఫరా అత్యధికంగా ఉంటుండే కేటీఆర్ హయాంలా. జూబ్లీ హిల్స్ లా, లోకల్ జూబ్లీ హిల్స్ లా ఎవరు కనుసన్నలో నడుస్తుండే? తెలియదా? మళ్ళా కొందరు సినిమాల్లో, కొందరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దొరుకుతారు. దొరికిన వాళ్ళని కేటీఆర్ నువ్వు ఇచ్చిపెట్టియలే మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో. సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసే దాంట్లో జూబ్లీ హిల్స్ నాయకుడు, మీ టీఆర్ఎస్ నాయకుడు ఎవరు ఉండే మరి అప్పుడు? ఈయన దొంగ ఓట్లు ఎన్రోల్ చేస్తారు. అవన్నీ ఎన్రోల్మెంట్ మాక్సిమం మీ దాంట్లో ఉంటాయి, మీ అయ్యా హయాంలోనే. ఓటు ఎన్రోల్మెంట్ కాదు, పాస్పోర్ట్లు కూడా దొంగ పాస్పోర్ట్లు ఎన్రోల్మెంట్ చేయించారు మీరైతే. ఈ దేశ భద్రతకే ముప్పు మీ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కుక్క కూడా అంతలేదు. ఇప్పుడేమో ఇవన్నీ తీసి ఎగురుతా ఉన్నారు. పొద్దున్నే
ఎవరో జర్నలిస్ట్ మిత్రుడు మెసేజ్ పెట్టాడు, సార్ మీరు మొన్న బిగ్ టీవీని ఆడుకున్నారు, నేనేం ఆడుకోలే, ఆయన నన్ను ప్రశ్న అడిగితే నేను ఆయనకు జవాబు చెప్పిన. ప్రశ్న ఒకసారి అడిగితే జవాబు ఉంటుంది, దాన్ని గుచ్చి అడిగితే గిట్లనే ఉంటుంది జవాబు. ఇవాళ పొద్దున్నే ఏదో స్టోరీ చూపించినట, అరవింద్ గారు మమ్మల్ని ఇవన్నీ చూపెట్టలేదని అడిగినరు, మరి వీటి సంగతి ఏంది? హిమాంత బిశ్వశర్మ, సువేందు అధికారి, అశోక్ చవాన్, సుజనా చౌదరి వీళ్ళందరూ బీజేపీలో జాయిన్ కాగానే వీళ్ళందరి మీద కేసులు వెళ్ళిపోయినాయా, వాషింగ్ పౌడర్ నిర్మాణ అనేదో నా పేరైతే చూపించిందంట. బిగ్ టీవీ ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది? ఉన్నాడా బిగ్ టీవీ వాళ్ళు? ఉన్నారా? నువ్వేనా? ఇక ఈ వీడియో మర్చిపోయి నీకు పంపిస్తా, మీ వాళ్ళకి పంపి మంచి జూమింగ్ చేసుకోరు. ఎవరు ఉన్నారు? సంచులు మోస్తుంది వాళ్ళు. మీ కెమెరా ఏడున్నది? బిగ్ టీవీ కెమెరా ఇట్లా చేయలేపురు, చూపిస్తా మీకు. గుర్తుపట్టింది కదా, మొన్న నిజామాబాద్కి వచ్చిపోయాడు. వాయిస్ వినబడుతుందా? సరే ఇక గుర్తుపట్టి లేండి. మన ప్రియతమ ముఖ్యమంత్రి సంచులు మోసిండు, ఆయన మీద ఉంది ఈడీ కేసు. మరి మర్చిపోయినట్టున్నారు, అది చూపెట్టండి. మీరు తెలంగాణలోనే ఉన్నది మీ ఛానల్, ఫస్ట్ తెలంగాణ శుభ్రం చేద్దాం, తర్వాత ఇతర రాష్ట్రాలకు పోదాం. ఊకే నన్ను గెలుకోకుర్రా. మేమందరము మాకు బట్టలు ఎంత తెల్లగా ఉంటాయో మా నీయత కూడా అంతే తెల్లగా ఉంటుంది. కాంగ్రెస్ వల్ల తెల్ల కదర్ లెక్క కాదు మాది, మరి నిజంగా స్వచ్ఛమైన తెలుపు మాది. మరి రేవంత్ రెడ్డి సంచులు మోసింది కూడా ఈడీలో పెండింగ్ ఉంది. మరి రేవంత్ కూడా ములాఖాత్ అయినా కాంగ్రెస్ తోటి, మోడీ తోటి, అమిత్ షా తోటి అయినా. మరి చూపెట్టింది. మరి మళ్ళీ ఏమన్నా అంటే ఫీల్ అయినట్టు మొన్న బాగా. నేనేం చేయాలి ఫీల్ అయితే? నువ్వు అడిగినావు, నేను జవాబు చెప్పిన. రుద్దాలనుకుంటే ఇక్కడ కూడా అమాయకుడు లేడు, మా మీద రుద్దుతాము, రిజర్వేషన్ మా మీద రుద్దుతాం అంటే ఎవడు అమాయకుడు లేడుగా. ఈట్కా జవాబ్ పత్తర్ సే దేతే. టర్మరిక్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు పక్కన. టర్మరిక్ బోర్డు ల్యాండ్ కూడా ఇస్తలేదు ఈ గవర్నమెంట్. ఇప్పటికి 4-5 సార్లు మాట్లాడిన కలెక్టర్ తోటి. ఎక్కడనో మామిడిపల్లి ఇస్తా, ఎన్నో ఊరవతల లోపటి ఇస్తా. మీ ప్రభుత్వము, ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దశాబ్దాలు మోసం చేసింది రైతులని. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా. ఇవాళ వచ్చింది ఒక జాతీయ సంస్థ, ఇడికి వచ్చింది మనోడు, మన రైతు దానికి చైర్మన్ అయిండు. దాన్ని జరా ప్రెస్టీజ్గా తీసుకొని మంచి సెంటర్లా, మేము అడిగింది కూడా 5-5, 10 ఎకరాలు కాదు, 2 ఎకరాలు. మళ్ళా 4 ప్లేసులు ఐడెంటిఫై చేసి కలెక్టర్కి పెట్టింది అన్న లెటర్. టర్మరిక్ బోర్డు నుంచి లెటర్ పోయింది. ఏమేమి ఉన్నాయి అందులో? ఇరిగేషన్ క్వార్టర్స్ ల్యాండ్ ఒకటి, ఓల్డ్ కలెక్టరేట్ ఒకటి, జిల్లా పరిషత్ ఒకటి, మన రైల్వే స్టేషన్ పక్కన ఆర్ఎన్బి ఆఫీసు, పంచాయతీ ఆఫీసు కూడా, అవన్నీ కూడా 4 ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి చెప్పినాం. సో సిటీలో ఉంటే రేపు ఆఫీసర్లు వస్తారు. ఇవాళ మన చైర్మన్ ఉన్నాడు, 3 ఏళ్ళు అయినాక వేరే రాష్ట్రం చైర్మన్ అవుతుండొచ్చు. వాళ్ళ కుటుంబాలకు సవలతులు ఉండాలి, ఆఫీసర్ల కుటుంబాలకు సవలతులు ఉండాలి. ఇంటర్నేషనల్ ట్రేడర్స్ వస్తారు, నేషనల్ ట్రేడర్స్ వస్తారు, వాళ్ళకు సవలతులు ఉండాలి. మామిడిపల్లిలో పెడితే ఎట్లయితుందండి? ఇది పనికిమాల రాజకీయం అంటే ఇది. ఆడ చంద్రబాబు నాయుడు గారేమో
ఇంతకుముందు చెప్పినావు సార్, రిలయన్స్ ఒక కంపెనీ తోటి 60,000 కోట్ల ఒప్పందం చేసుకున్నాం ఎనర్జీ. నిన్న దేశమంతా న్యూస్, $15 బిలియన్ అంటే 1,30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ గూగుల్ సంస్థ ఆంధ్రాకి. ఆయననేమో అట్లున్నాడు గురుగారు, ఈ శిష్యుడేమో ఇట్లున్నాడు. శిష్యుడు రైల్వేస్ పైసలు రైల్వేస్కి ఇస్తలేడు శిష్యుడు. ఆయననే అన్నాడు కదా, నేను సిబిఎన్ స్కూల్లో చదువుకున్నాను, ఆయనే అన్నాడు కదా. ఏమండి గురుగారు, మీ శిష్యుడికి ఇదేనా నేర్పింది? మీరు బాబు గారిని క్వశ్చన్ చేస్తున్నా. మీరు చేసే పనిలో 10% అన్న నేర్పాలి కదండి. తెలంగాణ బాగుపడుతుండే కదా. భారతీయ జనతా పార్టీ స్టాండు 42% మీద అసెంబ్లీలో ఏం చేసిండు బ్రదర్? ఏం చేసిండు? సపోర్ట్ చేశారు కదా. మా కృష్ణయ్య గారు బంద్ పిలుపునిచ్చింది కృష్ణయ్య గారే కదా. ఆయన ఏ పార్టీ ఎంపీ? వాట్ మోర్ యూ వాంట్? అదే అడుగుతున్నా ఇప్పుడు నేను. ఆ ఈడీ కేసు రేవంత్ మీద అది సాక్ష్యాలతో ఉంది కదా, దానికంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? ఆడ కూడా స్లోనే ఉంది కదా. రేవంత్ బీజేపీ తోటి ములాఖాత్ అయిందా? అట్లెందుకుంటుంది? చేసే టైంలో చేస్తారు అన్ని. మరి వాళ్ళ లాజిక్ ప్రకారం మరి రేవంత్ కూడా బీజేపీ తోటి ములాఖాత్ అయిందన్నట్టే లెక్క. అట్లుంటుందా అండి? రైతుల నష్టపరిహారం గురించి ఏమైనా మాట్లాడిపోయినరా ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చి? ఏం లేదు. మరి లొటపీస్ చేసిపోయినా? ఏం చేసిపోయాడు? ఏం చేసిపోయాడు? అవు అన్న ఏం లేదు. ఫోటోలు దిగిపోయినా? ఇగో వీళ్ళు ఫస్ట్ మంచి మంచి నాయకుల్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు పొద్దున బిగ్ టీవీలు చూపించారు నాయకులందరూ. మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు, హిమాంత బిశ్వ శర్మ, వీళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళే? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు. వాళ్ళని ఎలగొట్టి వాళ్ళ మీద ఎటకారం చేసి అహంకారం చూపించి వాళ్ళని సరిగా చూసుకోక ఎలగొట్టుకున్న పార్టీ ఇది. ఇవాళ కుక్క కూడా కాంతలేదు ఈ పార్టీ. అందరి నాయకులు ప్రతి రాష్ట్రంలో శరద్ పవారు, తమిళనాడులో మూపనారు, ఇట్లా ఎన్ని జాగాలు ఉన్నారు. ఈ మన జ్యోతిరాదిత్య సింధియా, రాజేష్ పైలట్ కొడుకు సచిన్ పైలట్ ఆల్మోస్ట్ పోయి వాపస్ వచ్చాడు. వీళ్ళందరినీ ఎలగొట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయి ఈవీఎం మీద ఏడుసుడు. ఈవీఎం పెట్టిందోలే? ఎలక్షనీరింగ్ సిస్టంలో ఈవీఎం పెట్టిన పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈవీఎం మీద ఏడుపు, ఈడీ మీద ఏడుపు, సిబిఐ మీద ఏడుపు. ఇంకోటి నీవు అడిగిన ప్రశ్నలు ఏదో డిపార్ట్మెంట్ ఉండే, ఎలక్షన్ కమిషన్ మీద ఏడుపు. ఓటు చోరీ అంటే బ్రదర్, బీహార్ రాష్ట్రంలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బంగ్లాదేశోడు, మయన్మారోడు వాళ్ళందరికి వచ్చి ఏదైతే ఈ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు బెంగాల్లో దొంగ ఆధార్ కార్డులు సృష్టించి ఇచ్చి వాటి బేస్ మీద ఓట్లు నమోదు చేయించుకుర్రో అవన్నీ తీసేయడం జరిగింది. ఇది ఉట్టి ఎలక్షన్ కమిషన్గా కాదు, ఇది ఈ ఓట్లన్నీ ఉంటే దేశ భద్రతకి, వీళ్ళందరూ ఇండియాలోనే ఉంటే దేశ భద్రతకే ముప్పు, నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం, నేషనల్ ఇంటిగ్రిటీకి ప్రాబ్లం. వాళ్ళందరూ ఓటు తీయకుండా ఏం చేస్తారే?
ఆడు భారతీయుడే కాదు, ఓటెట్టుంటుందండి? మేము ఉన్న ఓటు మీరు ఇచ్చిన దొంగ ఓట్లన్నీ మేము తీసేస్తున్నాం. మీరు దొంగ పాస్పోర్ట్లు కూడా ఇచ్చిండ్రు. ఈ ఓటు ఆధారంగా, ఈ ఆధార్ కార్డు ఆధారంగా పాస్పోర్ట్లు కూడా ఇచ్చిండ్రు. అవన్నీ ఉన్నాయో? ఇవన్నీ దేశ భద్రత ముప్పు కాదా? అప్డేటా? స్పాంటేనియస్గా లేదు, కనుక్కొని చెప్తా. అదే కర్నూలు నుంచి ముత్కేడు వరకు అదే అది అయిపోయింది. అది వర్కులు నడిస్తే టైం, రైల్వే పనులు టైమ్లీ అయిపోతాయి. సో నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే మన ఏరియా వరకు 90% పనులు అయిపోయినాయి. సో మీ దగ్గర పైసలు ఆపుకోకూరి, రైల్వే పైసలు ఎప్పటికప్పుడు ఇచ్చేయండి. పనులు టైంకి అయ్యే బాధ్యత రైల్వే తీసుకుంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఉన్న సెంటర్లని ఎందుకు క్యాన్సిల్ చేస్తారండి? నిన్న వచ్చిండ్రు నాకు బోధన్ మన ప్రాంతం నుంచి వచ్చిండ్రు, 5 సెంటర్లు క్యాన్సిల్ చేసినట్టు ఒకటే మండల్లో. సుదర్శన్ రెడ్డి గారు ఎందుకు? ఇప్పుడు మక్క ప్రొక్యూర్మెంట్ కూడా ప్రాబ్లమే. కాదు, ఎవరు మళ్ళీ అడగలే. ఇది ఫస్ట్ అడిగారు కదా వాళ్ళు ప్రశ్న, ఇంకా అడిగారు కదా. ఏమైనా ఉందా బ్రదర్? అయిపోయిందా? బ్రదర్, బిగ్ టీవీ బ్రదర్, నాకు మీ ఛానల్ మీద ఏమి పర్సనల్ ద్వేషం ఏం లేదు. నువ్వు ఊకే బీజేపీ మీద రుద్దుతామంటే నేను రియాక్ట్ అవుతా కదా. నేను రియాక్ట్ అయితే గిట్లనే ఉంటుంది. ఇవాళ పొద్దున అందరూ చూపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఎట్లా మర్చిపోయినావు చెప్పు? నువ్వు ఉన్నావు ఈ రాష్ట్రంలోనే. బిగ్ టీవీ ఈజ్ బిగ్ ఓన్లీ ఇన్ తెలంగాణ. ఇట్ డజంట్ అపియర్ ఇన్ ఎనీ అదర్ స్టేట్. మరి వేరే స్టేట్ల నాయకులందరినీ పట్టుకొచ్చినావు, మరి ఇక్కడ నాయకుల్ని పట్టకపోతే? ఇప్పుడు ఆడ ఎంఐఎం వాళ్ళ క్యాండిడేట్ లాస్ట్ టైం ఎమ్మెల్యే కాంగ్రెస్ క్యాండిడేట్ అయ్యిండు. ఈ టీఆర్ఎస్ ఆయనేమో ఆయన భార్యకి ఇచ్చిర్రా? ఇచ్చిండ్రు. మా క్యాండిడేట్ ఎల్లో రేపు డిక్లేర్ అవుతాడు. గమ్మత్ ఏంటంటే సింపతి 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 అంటున్నారు. అసలు నేను అడిగిన ప్రశ్ననే అది. మొత్తం జూబ్లీ హిల్స్ క్లబ్లలో డ్రగ్స్ సరఫరా ఎవరికి అనుసంధానం నడిచింది? లోకల్ నాయకుడు ఎవరు? కేటీఆరే చెప్పాలి ఆన్సర్. మరి దానికి ఆయన హయాంలో అయినాయి కేసులన్నీ అయినాయి. ఎవడు ఇడిపించిండ్రు? అక్కడ సరఫరాకి ఎవరికి అనుసంధానాలు అయినాయి? ఏం సింపతి? సింపతి వీళ్ళకా లేకపోతే డ్రగ్స్ బానిసలకా, వాళ్ళు విక్టిమ్స్కా? వాళ్ళ మీద సింపతి చూపెట్టాలి. సరఫరా చేసిన వాళ్ళకా?